హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ అనిమే సిరీస్ ఎమెన్స్ ఇన్ షాడో సీజన్ 1 ఎపిసోడ్ 2 గురించి చూడబోతున్నాం. ఈ అనిమేలో కొన్ని విషయాలను ఇండైరెక్ట్గా చూపించారు. సో కొన్ని విషయాలను కొంచెం మీరు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చివరిలో నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓపికగా వాచ్ చేయండి. సరే, ఇక మనం వలవల అని మాట్లాడకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది ఎమినెన్స్ ఇన్ షాడో సీజన్ 1 ఎపిసోడ్ 2. ఇన్నర్ వరల్డ్లో రీఇన్కార్నేట్ అయిన మన హీరోని చూపిస్తున్నారు. అతను చిన్న పిల్లాడిగా ఉన్నాడు. ఇదంతా ఎలా మొదలైందో నాకు తెలియదు, కానీ నాకు గుర్తున్నంత వరకు ఎమినెన్స్ ఇన్ షాడో అవ్వాలన్నదే నా కోరిక అని మన హీరో చెప్తుంటే ఆల్ఫా వింటుంది. మీరు చెప్పింది కరెక్టే, ఒక ఏన్షియన్ బుక్లో కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ గురించి తెలుసుకున్నాను అని ఆల్ఫా చెప్పగానే నేను అనుకున్నది కరెక్టే అని మన హీరో అంటాడు. వాళ్ళ గురించి తెలిసినంత వరకు వాళ్ళు చాలా పవర్ఫుల్ అని, మనం నీడలో ఉంటూ నీడలో ఉన్న వాళ్ళు అంతం చేసేవాళ్ళం అని మన హీరో అంటూ, అవును నా కోరిక కూడా అదే అని మన హీరో మనసులో అనుకుంటాడు. షాడో అవ్వాలని ఎందుకు అనుకున్నానో, వేరే వాళ్ళ కోసం నేను చనిపోయాను అని అనుకున్నాను. అరే ఇదేంటి అని హీరో ఆలోచిస్తుంటే బాబు ఏడవట్లేదేంటి అని వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు. ఓ ఇప్పుడు అర్థమైంది అని మన హీరో ఏడవడం మొదలు పెడతాడు. వాళ్ళ అక్క క్లేర్ అతన్ని చూడటానికి వస్తుంది. నేను ఎలా రీబాన్ అయ్యానో తెలియదు, కానీ అదొక మైనర్ డీటెయిల్ మాత్రమే. ఇక్కడ మ్యాజిక్ ఉంది, దాన్ని నేను సెన్స్ చేయగలుగుతున్నాను. అయ్యో నేను బాత్రూమ్ వెళ్ళిపోయాను అని మన హీరో అనుకుంటాడు. కింగ్డమ్లో డార్క్ నైట్గా ఉండే ఒక ఫ్యామిలీలో మన హీరో పుట్టాడు. చాలా జనరేషన్స్గా మా ఫ్యామిలీ మ్యాజిక్ హ్యాండ్ స్వాడ్ వాడటంలో మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగెస్ట్. కానీ ఈ ఫ్యామిలీకి నెక్స్ట్ లీడర్ నేను కాదు. అందరూ వేరే వాళ్ళ కోసం చూస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లా ఉండాలనుకుంటున్నాను. కానీ దాని వెనుక ఏంటి దొంగలా, నీ బిజినెస్ బాగుంది. మన హీరో దొంగని చంపేస్తున్నాడు. అతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అందరూ చూస్తున్నారు. ఇదే నా స్లైమ్ స్వాట్ బాగుంది కదా అని మన హీరో అందరినీ చంపేస్తూ తను స్ట్రాంగ్గా కనిపిస్తున్నానా అని ఆలోచిస్తున్నాడు. వెనక నుండి ఒకడు వచ్చి ఫైట్ చేస్తూ మన హీరోని చాలా ఈజీగా అడ్డుకుంటాడు. ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ అయితే కనీసం 2 నిమిషాలైనా తట్టుకొని మన హీరో చెప్పగానే నేనేం మామూలు దొంగని కాదు అంటూ మన హీరోని నరుపుతాడు. హీరో క్రియేట్ చేసిన ఒక పేజ్ ఫ్లాట్ మాత్రమే. అసలు మన హీరోని చంపలేక నువ్వు 2 నిమిషాలు కూడా తట్టుకోలేకపోయావు. కంగారు పడకండి క్యారెక్టర్ మ్యాన్, మిమ్మల్ని చంపిన వాళ్ళ మీద నేను ఇప్పుడు పగ తీర్చుకుంటాను. దీనికి బదులుగా ఈ డబ్బు తీసుకుంటాను. మన హీరో వెనక్కి తిరిగి చూస్తే కుళ్ళిపోయిన ఒక శవం కనిపించింది, కానీ అది బతికే ఉంది. బహుశా మ్యాజిక్ ఓవర్లోడ్ వల్ల ఇలా అయ్యిందేమో. దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని మన హీరో దాన్ని ఒక చోటికి తీసుకెళ్లి పడేస్తాడు. ఒక నెల రోజుల పాటు మన హీరో దాన్ని తన వల్ల అయినంత ఎక్స్పెరిమెంట్ చేసి ఒక రకంగా ఆ మ్యాజిక్ ఓవర్లోడ్ని కంట్రోల్ చేస్తాడు. కుళ్ళిపోయినట్టు నా బాడీ ఒక అమ్మాయిదా అని మన హీరో చూస్తుండగా ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుందని తెలియగానే షాడోగా నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే టైం వచ్చింది అనుకుంటాడు. అలా మన హీరో స్టైల్గా వెళ్ళి కూర్చుంటాడు. నువ్వు కళ్ళు తెరిచావా, ఆ శాపం నుండి నిన్ను కాపాడాను అని మన హీరో చెప్పగానే మీరే నన్ను కాపాడారా అని ఆమె అడగ్గా, అవును నీకు శాపం తగిలింది, నువ్వు హీరో వంశానికి చెందిన అమ్మాయివి, డీమన్ నిన్ను శపించింది. ఈ ముగ్గురు హీరోస్ వచ్చి డీమన్ని చంపిన కథ గురించి నువ్వు వినలేదా? అదంతా నిజమే. ఈ ముగ్గురు హీరోస్ ఆ డీమన్ని చంపే ముందు ఆ డీమన్ ఒక శాపం ఇచ్చింది. హీరో వంశస్థులందరూ శపించబడతారని ఒక గ్రూప్ ఆ డీమన్ని మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తోంది. వాళ్లే నిన్ను ఇలా చేశారు అని హీరో ఊరికే ఒక కథ అల్లేస్తాడు. కథ ముగించగానే ఎవరు అలా చేస్తున్నారు అని ఆమె అడగ్గా, ఇప్పుడు నేనేం చెప్పాలి అని మన హీరో ఆలోచిస్తూ అక్కడున్న ఒక బాటిల్ మీద పేరు చూసి ఆ గ్రూప్ పేరు కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ అని చెప్తాడు. వాళ్ళే చనిపోయిన డీమన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను దాన్ని అడ్డుకోవాలనుకుంటున్నాను. దేవుడే నన్ను వాళ్ళని అడ్డుకోవడానికి పంపించాడు. మిగతా వాళ్ళని కాపాడటమే నా పని. నా పేరు స్టైలిష్, నా పేరు షాడో. నీలో ఉండి షాడోని నాశనం చేసేవాడిని. నాతో వస్తావా అని హీరో అడగ్గా, నన్ను కాపాడింది మీరు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధస్మే అని ఆమె అంటుంది. చెడ్డవాళ్ల ప్రాణాలు తీయడానికైనా సిద్ధమంటుందామె. హీరో ఆమెకు ఆ స్లైమ్ ఇస్తాడు. శత్రువులు ఎంత పెద్దవాళ్ళైనా సరే దేనికైనా సిద్ధమే అంటుంది. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న మిగతా వాళ్ళని కూడా కాపాడాలనుంది అని ఆమె అనగా, సరే అలాగే, మన ఆర్గనైజేషన్ పేరు షాడో గార్డెన్, నీ పేరు అని హీరో అంటాడు. ఆల్ఫా అని మన హీరో పేరు పెడతాడు. ఇలాగే 3 ఏళ్లు గడిచిపోతాయి. ఆల్ఫా చాలా మందిని గ్యాదర్ చేస్తుంది. ఇప్పుడు మన హీరోకి 13 ఏళ్ళు. తన సిస్టర్ ముందు తన వీక్గా ఉన్నట్టు నటిస్తూ మన హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ నిజానికి మన హీరో చాలా స్ట్రాంగ్. నా ప్రీవియస్ లైఫ్లో నేను చాలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, కాబట్టి నేను మ్యాజిక్ వాడాల్సిన అవసరం కూడా లేదని మన హీరో అనుకుంటాడు. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, అది కరెక్ట్ కాదని హీరో అంటాడు. వీడు అస్సలు ఇంప్రూవ్ అవ్వడం లేదు అని సిస్టర్ క్లియర్ అనుకుంటుంది. మీ నాన్నగారు పిలుస్తున్నారు అని మెయిడ్ వచ్చి చెప్తుంది. సరే ఇక నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేయి అని చెప్పి వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోతుంది. నోబుల్ ఫ్యామిలీ పిల్లలకి 15 ఏళ్ళు రాగానే క్యాపిటల్లోని మ్యాజికల్ నైట్ అకాడమీకి వెళ్తారు. నా సిస్టర్ కూడా అందులో అప్లై చేసింది, కానీ జాయిన్ అవ్వాల్సిన రోజున తను కనిపించకుండా పోయింది. క్లేర్ చాలా స్ట్రాంగ్, తననే కిడ్నాప్ చేశారంటే వచ్చిన వాడు చాలా బలవంతుడై ఉంటాడు అని వాళ్ళ నాన్న అంటుంటే ఏంటి సాకులు చెప్తున్నారు అని మర్యాదగా మన అమ్మాయిని వెతికి పట్టుకోండి అని వాళ్ళ అమ్మ నాన్నని కొడుతుంది. నాకు నీ అవసరం ఉంది అని మన హీరో అంటాడు. చెప్పండి, లార్డ్ షాడో అని పక్కనే ఉన్న అమ్మాయి మారుతుంది. ఆల్ఫా తనలాంటి చాలా మంది అమ్మాయిలను కాపాడి షాడో గార్డెన్ లో జాయిన్ చేయించింది. సిస్టర్ ఎక్కడుందో తెలుసా అని అడగా, అవును కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ వాళ్ళే ఆమెను హీరో డిసెండెంట్ అని అనుకుని కిడ్నాప్ చేశారు అని ఆల్ఫా చెప్తుంది. ఈ మధ్య వీళ్ళు మామూలు కిడ్నాపర్లని కూడా కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ అని అనడం మొదలు పెట్టారు. కానీ ఇదంతా నేను సృష్టించిన కట్టుకదే కదా అని మన హీరో అనుకుంటాడు. మేము అన్ని చోట్ల వెతికాము కానీ వాళ్ళ లొకేషన్ తెలియడం లేదు అని చెప్పగా హీరో స్టైల్గా స్టెప్ని తీసి ఆ మ్యాప్ మీద విసురుతాడు. తప్పుడు చోట పడింది, టైమింగ్ మిస్ అయింది అని మన హీరో అనుకుంటాడు. అతను అనుకుంటున్నాడు అక్కడ వెతకండి అని మన హీరో అంటాడు. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఓ అర్థమైంది, ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు దాక్కోవడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. కొంచెం ఇన్ఫర్మేషన్తో వాళ్ళ లొకేషన్ కనిపెట్టేశారు. మీరు నిజంగా జీనియస్ మైలాడని పీట అనగానే బాగా నటిస్తున్న ఈమెకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని మన హీరో ఆలోచిస్తున్నాడు. మిగతా 7 రమ్మని మన హీరో నాకు ఒక కూతురు ఉంటే వైలెన్స్ నచ్చదు,
క్లర్క్ అవ్వాలి అని మనకి కిక్ చేయగానే వావ్ అని డాష్ చేస్తుంది. మ్యాజికల్ గా రిస్ట్రైన్ చేస్తుంది. చైన్ ఉంటే వాటర్ డాష్ చేసేదాన్ని అని. సో ఆ తర్వాత అతను చెప్తాడు అన్ని విషయాలకి మ్యాజిక్ పవర్ అవసరం లేదని వాదిస్తాడు. మీ నాన్న నేర్పించాడా అని అడుగుతాడు. లేదు, మా బ్రదర్ తో ఫైట్ చేసేటప్పుడు నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అని ఆమె చెప్పగానే, అంటే మీ బ్రదర్ చాలా స్ట్రాంగ్ గా అని ఆ కిడ్నాపర్ అడుగుతాడు. లేదు, అతను చాలా వీక్ అని ఆమె చెప్తుంది. ఏది ఏమైనా నేను అతని మీద ఒక కన్నేసి ఉంచాలి అని మన హీరో అంటాడు. చిన్నగా పగలగొట్టి మా బ్రదర్ మీద చేయి వేస్తే నిన్ను వదిలిపెట్టను అని అతను భయంకరంగా టెన్షన్ అవుతాడు. మీ కిందే పొడుస్తాడు. మ్యాజిక్ రిస్ట్రైనింగ్ చైన్ నుండి ఈమె బయటికి ఎలా వచ్చింది, ఈమె బ్లడ్ చెక్ చేయాల్సిందే అని అతను అనుకుంటాడు. సార్ ఒక పెద్ద ప్రాబ్లం అని ఇంకొకటి వచ్చి బాస్ ని పిలుస్తాడు. 7 అకస్మాత్తుగా వచ్చి మన వాళ్ళందరినీ చంపేశారని చెప్తూ ఒకతను పరిగెత్తుకుంటూ వస్తుండగా అతని తల తెగి పడిపోతుంది. మీరంతా ఈ చోటుకి ఎలా వచ్చారని వాళ్ళ బాస్ అడుగుతాడు. నాకు తెలుసు, మీరు డెమన్ ని బతికించాలని చూస్తున్నారు. అప్పుడు ఆల్ఫా మిగతా వాళ్ళు కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ సీక్రెట్ నీకిలా తెలుసు అంటారు. అలా అంటూ కత్తితో అటాక్ చేస్తుంది. కానీ ఆల్ఫా ఈజీగా ఆపేస్తుంది. తో భయంకరంగా నరికిస్తుంది. నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను చంపను అని ఆల్ఫా చెప్పగానే అతను ఏదో డ్రగ్ లాంటివి తీసుకుంటాడు. ఇప్పుడు అతని పవర్ చాలా పెరిగిపోతుంది. సడన్ గా ఎలా స్ట్రాంగ్ అయ్యాడు అని ఆల్ఫా ఆలోచిస్తుంది. ఇక పగలగొట్టి అక్కడి నుండి పారిపోతాడు. వాడు తప్పించుకున్నాడని చెప్పగానే వాడు లార్డ్ షాడో వైపే వెళ్తున్నాడు అని ఆల్ఫా అంటుంది. ఇలా జరుగుతుందని లార్డ్ షాడోకి ముందే తెలుసు. ఆయన నిజంగా జీనియస్ అని ఒక అమ్మాయి అంటుంది. కానీ నిజానికి మన హీరో దారి తప్పిపోయి అక్కడ నిలబడి ఉన్నాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మంచిదైంది, ఒక్కడే ఉన్నాడు, ఈజీగా ఓడించేయచ్చు అని ఫైట్ కి వెళ్తే మన హీరో ఈజీగా అడ్డుకుంటాడు. ఆల్ఫా కంటే నీ దగ్గర మ్యాజిక్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వాడటం తెలియదు. నేను నేర్పిస్తాను. లెసన్ 1, నీ కాళ్లలో మ్యాజిక్ కాన్సన్ట్రేట్ చేసి స్పీడ్ పెంచితే ఈజీగా అటాక్ చేయొచ్చు. లెసన్ 2, స్పీడ్ ఉంటే ఎవరిని ఓడించడానికైనా వెపన్ కూడా అవసరం లేదు. లెసన్ 3, నేను ఇప్పుడే మొదలు పెడుతున్నానని హీరో వాడిని చూసి అంటాడు. ఇంతకుముందు ఏ అపోనెంట్ ముందర కూడా నేను ఇంత వీక్గా ఫీల్ అవ్వలేదు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా నాకు అనవసరం. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా ఈ ప్రపంచంలో డార్క్నెస్ చాలా లోతైందని అంటాం. నేను దానికంటే ఏమీ వెళ్తాను. అప్పుడు హీరో అంటాడు వాడు టాబ్లెట్స్ అన్నీ వేసుకుని స్ట్రాంగ్ అవుతాడు. కానీ అప్పుడు కూడా మన హీరో వాడిని ఆపి ఇప్పుడు సీరియస్ అయ్యే టైం వచ్చింది అంటాడు. తర్వాత కత్తి తీస్తాడు. కాదు, ఇతని ప్రతి మూమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అని వాడు ఆలోచిస్తాడు. మన హీరో వాడిని నరికేస్తాడు. ఈ ప్రపంచపు చీకటి ముందు నేను ఓడిపోయాను, కానీ ఈ అబ్బాయి వల్ల ఒకవేళ సాధ్యం కావచ్చేమో అని వాడు అనుకుంటాడు. అని చెప్పి వాడు చనిపోతాడు. వాడి చైన్ని మన హీరో తన దగ్గర పెట్టుకుంటాడు. మీకు ఒక కిడ్నాపర్ అయినా సరే వీడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా అని మన హీరో ఆలోచిస్తాడు. మరుసటి రోజు క్లేయర్ అక్కడి నుండి తప్పించుకుని తన ఇంటికి వస్తుంది. ఆ మరుసటి రోజు క్యాపిటల్లో ఉన్న అకాడమీకి ఏమీ జరగనట్టు బయలుదేరి వెళ్ళిపోతుంది. క్లేయర్ రాత్రి అకాడమీకి బయలుదేరింది. ఇంకో 2 ఏళ్ళలో నేను కూడా వెళ్ళిపోతాను. కానీ అప్పటి వరకు మన హీరో నా షాడో ఎమినెన్స్ ఆల్ఫా ఇంకా ఆ అమ్మాయిల దగ్గరే ఉన్నాయా అని ఆలోచిస్తాడు. ఆల్ఫా షాడో వెళ్లే టైం వచ్చిందనగానే హీరో షాక్ అయ్యి ఏంటి వెళ్ళిపోతున్నారా అని అడుగుతాడు. చెప్పాల్సిన టైం వచ్చిందని ఆల్ఫా అంటుంది. ఇక్కడే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ లైఫ్ లో మన హీరో పేరు సిడ్ కగనో ఎమినెన్స్ ఇన్ షాడోగా మారాలి. హీరోయిక్ గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ గురించి ఏదో ఒకటి అబద్ధం చెప్తాడు. వాళ్ళందరినీ మనం అడ్డుకోవాలి అని మన హీరో ఊరికే చెప్తాడు. కానీ నిజంగానే కల్ట్ ఆఫ్ డయాబ్లోస్ వాళ్ళు డెమన్ ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆల్ఫా ఇంకా మిగతా అమ్మాయిలు అది నిజమే అని నమ్మి దాని గురించి. ఇలా చూస్తే ఏన్షియన్ టెక్స్ట్ లో నిజంగానే కల్ట్ ఆఫ్ డయాబోలోస్ ఉంది. ఆ కల్ట్ ఆఫ్ డయాబోలోస్ ఇప్పటికీ డెమన్ ని తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంది. ఆల్ఫా ఇంకా మిగతా వాళ్ళు ఆ కల్ట్ ఆఫ్ డయాబోలోస్ ని అడ్డుకోవాలి అని మన హీరోకి చెప్తే నా దగ్గరే అరుస్తున్నావా అని మన హీరో అనుకుంటాడు. ఇకపై కథ సూపర్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.